ఎస్ వెల్కమ్ బ్యాక్. ముందుగా ప్రధాన వార్తా పత్రికల్లోని మెయిన్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్ చూసుకుంటే ఈనాడులో ఫస్ట్ హెడ్లైన్ చూస్తే అమరావతి ఓఆర్ఆర్ రై రై అంటూ కూడా మనకి మెయిన్ హెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు, పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి, క్షేత్రస్థాయిలో మరోసారి అలైన్మెంట్ పరిశీలన, 5 జిల్లాల్లో భూసేకరణకు అధికారులను నియమించాలని లేఖలు, ఇక ఏ పథకంలో చేరుస్తారు అనేది స్పష్టత రాగానే భూసేకరణ ప్రక్రియ అంటూ కూడా మనకి ఈనాడు పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మరొక హెడ్లైన్ చూస్తే అంతర్జాతీయ డ్రోన్ సమ్మిట్ విజయవాడలో 22-23 తేదీలో నిర్వహణ, దేశవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరు, కృష్ణా తీరంలో 5000 డ్రోన్లతో ప్రదర్శన, పాల్గొననున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ కూడా మనకి ఈనాడు పేపర్లో మరొక హెడ్లైన్ అయితే చూసాం. ఇక ముత్యాల పందిరిలో మలయప్ప వైభవం, తిరుమల శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపంలో స్వప్న తిరుమంజనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. రైట్, మరొక న్యూస్ పేపర్ చూద్దాం. సాక్షి చూస్తే ఎల్లో సిండికేట్ అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే టీడీపీ మద్యం కేటుకలకు ఎక్సైజ్ సహకారం, ఆన్లైన్ దరఖాస్తులకు సాంకేతిక అడ్డంకులు, ఎక్కడైనా అరకొరగా వచ్చినా కాగితాలపైన నింపుతున్న సిబ్బంది. అయితే ఆఫ్లైన్ కోసం కార్యాలయాల వద్దకు వెళ్తే బెదిరించి వెనక్కి పంపేస్తున్న పచ్చముఠాలు, 8274 దరఖాస్తులో 6520 ఆఫ్లైన్లోనే, ఒక్కో షాప్ కోసం కనీసం 3 దరఖాస్తులు అందని వైనం, దుకాణాలను ఏకపక్షంగా సిండికేట్కు కట్టబెట్టే ఎత్తుగడ అంటూ కూడా మనకి ఇక్కడ సాక్షి పేపర్లో మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అంగళ్ళు కేసు క్లోజ్, చంద్రబాబు సహా 20 మందిపై కుట్ర హత్యాయత్నం కేసు, దర్యాప్తు చేయకుండా ఫిర్యాదుదారుకి ఆర్సీఎస్ నోటీసు, గత నెల 25న నోటీసు జారీ చేస్తే తాజాగా అందించి బలవంతంగా సంతకాలు, కోర్టును ఆశ్రయించకుండా పోలీస్ మార్క్ ఎత్తుగడ అంటూ కూడా మనకి సాక్షిలో అయితే ఇవ్వడం జరిగింది. మరొక చూస్తే పోలవరం పూర్తికి గడువు 2 ఏళ్లే అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ చూస్తున్నాం. 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్రానికి తేల్చి చెప్పిన కేంద్రం, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మరో ఏడాది పొడిగింపు, అంతర్జాతీయ నిపుణుల నివేదికను అధ్యయనం చేశాకే ఈ నిర్ణయం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే స్పిల్ ఛానల్, కాఫర్ డ్యాంలు పూర్తి, దాంతో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఒకే సీజన్లో కొత్తది నిర్మాణించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రధాన డ్యాం నిర్మాణం వేగంగా పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక కేంద్రం 2 ఏళ్ల గడువు పెట్టిందంటున్నారు నిపుణులు. నెక్స్ట్ ఇక్కడ వ్యవసాయంలోనే ఎక్కువ మంది, వ్యవసాయాన్ని వదిలేసి చాలా మంది వేరే ఉపాధి అవకాశాలు చూసుకుంటారని మనలో చాలా మంది అనుకుంటాం. కానీ ఆ అపోహ తప్పని ఇటీవల విడుదలైన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అయితే చెబుతోంది. ముఖ్యంగా చాలా వరకు అయితే కూడా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్నారని, వ్యవసాయం ద్వారానే ఉపాధి పొందుతున్నారని కూడా ఒక సర్వే అయితే వెల్లడించడం జరిగింది. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ చూస్తే ఉచిత ఇసుక ధరల మరక, ఉద్దేశం ఉత్తమం, ఆచరణలో బలారిష్టాలు, ఉచితం అమల్లో సమస్యలు ఎన్నెన్నో అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే సామాన్యులకు ఇసుక ఇంకా భారమే, ఉచిత విధానంతో దక్కని ఉపశమనం, జనానికి చేరని ఉత్తమ పథక ప్రయోజనం, ఉచితానికి నిర్వహణ ఛార్జీల గండం, జీఎస్టీ వేయడం పైన జనం కినుకు, ఇక రవాణా ఛార్జీలో వ్యత్యాసంతో భారం, అమలులో లోపాల దిద్దుబాటు తక్షణ అవసరం. మరొక హెడ్లైన్ చూస్తే నేడు ప్రధానితో సీఎం భేటీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా రేపు అమిత్ షా, నిర్మలా, గడ్కరీతో రైల్వే జోన్ విశాఖ ఉక్కు వార్త సాయంపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక హెడ్లైన్ చూస్తే జేహో బీసీల స్థితిగతులపై అత్యున్నత సర్వే, ప్రముఖ సంస్థలకు బాధ్యతలు, 139 కులాల వారిపై సంపూర్ణ అధ్యయనం, ఎవరికి ఏం అవసరమో గుర్తించే ప్రక్రియ, మళ్ళీ కేంద్రం నుంచి NBCF-DC రుణం, బీసీల అభ్యున్నతికి పక్కడ్బందీ ప్రణాళికలు, ఏటా 3 లక్షల మందికి స్వయం ఉపాధి లక్ష్యం అంటూ కూడా ఇంకొక హెడ్లైన్ అయితే చూస్తున్నాం. వెలుగు న్యూస్ పేపర్ చూస్తే రైట్,
ఆన్లైన్ బెట్టింగ్తో పోతున్న ప్రాణాలు అంటూ కూడా మనకి ఇక్కడ మెయిన్ హెడ్లైన్ అయితే చూస్తున్నాం. అప్పుల ఊబిలో చిక్కుకుని కుటుంబాలు ఆగం, రోజుకో 4 కొత్త యాప్స్, నిషేధమున్న అమలు ఉత్తిమాటే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే ఫస్ట్ క్లాస్ టు ఇంటర్ ఒకే చోట అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అయితే వెల్లడించడం జరిగింది. ఒక్కటి 20 నుంచి 25 ఎకరాల్లో 25 కోట్లతో నిర్మాణం, 11న 20 స్కూళ్లకు శంకుస్థాపన. ఇక ఈ ఏడాది మొత్తం 5,000 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. నెక్స్ట్, మేడిగడ్డ అంచనాల పెంపుపై విజిలెన్స్ నజర్, దాని వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు. బ్యారేజీ కట్టి వంక అంచనాలు పెంచడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ముఖం చెల్లకనే బయటకొస్తలే, ఉద్యమ ముసుగు తొలగడంతో ఇంటికే పరిమితమైండు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ కు పార్టీ ఫండ్స్ 1,500 కోట్లు ఎట్లొచ్చాయంటూ కూడా అడుగుతున్నారు. ఇక 2014కు ముందు ఖాతాలో ఉన్నదెంత, ఇప్పుడు ఉన్నదెంత? మూసి ప్రక్షాళన ఆగదు. 9న 11,000 మందికి టీచర్ జాయినింగ్ లెటర్లు ఇస్తాం. హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ, 1,635 మందికి నియామక పత్రాలు అయితే అందజేశారు. దిశ న్యూస్ పేపర్ చూస్తే, అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు. ఈ వారాన్ని తెలంగాణ హెరిటేజ్ వీక్గా ప్రకటించిన పలు రాష్ట్రాలు. ఇక ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్లు. బతుకమ్మకు అరుదైన గుర్తింపుపై సర్వత్రా హర్షం. ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూస్తే, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మూసి ప్రాజెక్టు ఆగదు అంటూ కూడా చెప్తున్నారు. అయితే 6 కూడా కంప్లీట్ చేసి తీరుతామంటున్నారు. మొత్తంగా థేమ్స్, హ్యాడ్సన్, సబర్మతి తరహాలో మారుస్తాం. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎప్పటికీ ఆ కంపులోనే బతకాలా? ఇక నిర్వాసితులకు సర్కార్ ఆపన్న హస్తం, అడ్డుపడేవారు ప్రత్యామ్నాయం చూపాలి. మల్లన్న సాగర్ నిర్వాసితులను గుర్రాలతో తొక్కించి చంపించింది గత ప్రభుత్వం అంటూ కూడా ఇక్కడ ఇక అదేవిధంగా చూస్తే, మోక్షగుండం ఆలోచనలో ఆదర్శం కాళేశ్వరం కాదు, 100 ఏళ్ల అనుభవం ఓవైపు, 10 ఏళ్ల దుర్మార్గం మరోవైపు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అదే చూసుకుంటే ఇంకా 1,473 మందికి నియామక పత్రాలు కూడా పంపిణీ చేశారు. ఇక మూసి ఇండ్లలో వారం ఉండండి, దశాబ్దాలుగా పేదలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు మీకు అర్థమవుతాయి. అంటే ఎవరైతే కూడా మూసి ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారో వారి గురించి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ విధంగా పేర్కొనడం జరుగుతుంది. కేటీఆర్, హరీష్లకు సీఎం హితో పలికారు. ఇక ఢిల్లీకి రేవంత్ రెడ్డి అయితే వెళ్లారు. నేడు హోంమంత్రి అధ్యక్షతన మీటింగ్ అవకాశం ఉంది. ఇక రేపు రాహుల్ ఏఐసీసీ నేతలతో భేటీ అవనున్నారు. అదేవిధంగా కేబినెట్ విస్తరణ, పార్టీ అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. నెక్స్ట్, వీపు రుద్దమన్నందుకు భర్త తల పగలగొట్టిన భార్య గట్టిగా అరిచాడని రాడ్డుతో దాడికి దిగింది. పోలీసులకు బాధితుడి ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఎయిర్ షోలో విషాదం నెలకొంది. చెన్నై మెరీనా బీచ్ వద్ద తొక్కిసలాట జరిగింది. 5 దుర్మరణం పాలయ్యారు. ఇక 230 మందికి పైగా గాయాలైనట్లుగా తెలుస్తోంది. 93 మందికి అత్యవసర చికిత్స అయితే అందిస్తున్నారు. నదిలో మునిగి 10 మంది చిన్నారులు నూతి స్నానం చేసేందుకు వెళ్లగా విషాదం. బీహార్లో ఘటన. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్. రుణమాఫీ విషయంలో 2.99 లక్షల మందికి మాత్రమే లక్షలోపు మాఫీ, 50% మాఫీ కాలేదు. సీఎంకు హరీష్ రావు బహిరంగ లేఖ అయితే రాశారు. అయితే రుణమాఫీ విషయంలో కూడా మరి హరీష్ రావు సీఎంకి అయితే లేఖ రాశారు. మొత్తంగా అయితే కొంతమందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని, 50%కి పైగా కూడా మాఫీ కాలేదంటూ కూడా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్. భారత వ్యాప్తంగా పేలులకు కుట్ర పడినట్లుగా గుర్తింపు. 5 రాష్ట్రాల్లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు అనంతరం షేక్ సుల్తాన్ సలావుద్దీన్ అయూబీ అరెస్ట్. నెక్స్ట్, ఇరాన్ హై అలర్ట్. విమాన రాకపోకలు నిలిపివేత. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా కూడా ప్రతీకార దాడి చేస్తుందని భయాలైతే నెలకొన్నాయి. సైనిక ఉన్నతాధికారి ఇరాన్ అత్యున్నత పురస్కారం. అయితే టెల్ అవీవ్ పై మిసైళ్ల దాడిని పర్యవేక్షించినందుకు బీరుట్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ కుడ్స్ ఫోర్స్ చీఫ్ హతం. శత్రుదేశంతో మిత్రత్వం పెంచుకునే ముస్లిం దేశాలను వదలబోం అంటూ కూడా ఇరాన్ అయితే పేర్కొనడం జరుగుతుంది. ఇక బీర్షేబాలో ఉగ్రదాడి, 1 మృతి, 10 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్, లీడర్ కావాలను. ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ ప్రెసిడెంట్. కీలక సమయాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్సెంట్. వరదలు, హైడ్రా ఇష్యూ టైంలో ఫారిన్ టూర్. పీఏసీ చైర్మన్ వివాదం సమయంలోనూ ఇతర దేశాల్లోనే కేసీఆర్, కేటీఆర్ నుంచి క్యాడర్కు నో గైడెన్స్. మరో లీడర్ అవసరమని పార్టీ వర్గాల్లోనే జోరుగా చర్చ జరుగుతోంది అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం.
నెక్స్ట్ గజ్వేల్ ఎమ్మెల్యే మిస్సింగ్, కేసీఆర్ కనిపించడం లేదు, ఆయన ఆచూకీ తెలపండి. పోలీస్ స్టేషన్లో స్థానికుల ఫిర్యాదు అయితే చేశారు. ఇక సికింద్రాబాద్ టు గోవా బైవీక్లీ ట్రైన్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధ శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి స్టార్ట్, వాస్కో డిగామా నుంచి గురు శనివారాల్లో రిటర్న్. ఇక ఢిల్లీ తర్వాత సికింద్రాబాద్ నుంచే అధికంగా వందే భారత్ రైళ్లు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే పేర్కొనడం జరిగింది. ఇక ఆయన సికింద్రాబాద్ టు గోవా రైలును అయితే ప్రారంభించారు. నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే అఖిలపక్ష సమావేశం పెడితే వస్తా, హైడ్రా మూసీ ప్రక్షాళనకు నేను వ్యతిరేకం కాదు అంటూ కూడా ఈటెల రాజేందర్ అయితే అనడం జరుగుతుంది. ఇక బాధితులకు పరిహారంపై స్పష్టమైన ప్రకటన చేయాలి, పట్టా భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ప్రత్యామ్నాయం ఏం చూపిస్తారు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. బఫర్ జోన్ పేరుతో అక్రమంగా ఇల్లు నిర్మించారు అనడం దుర్మార్గం. ప్రతిపక్షంలో ఉన్న పేదల అభ్యున్నతే లక్ష్యంగా కొట్లాడే వ్యక్తిని రేవంత్ రెడ్డికి ఎంపీ ఈటెల బహిరంగ లేఖ అయితే రాశారు. నెక్స్ట్ 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థల చైర్మన్లు నియమించిన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రాష్ట్రంలోని 13 జిల్లాలకు గ్రంథాలయ సంస్థలకు చైర్మన్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది. ఇందుకు సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదివారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. నెక్స్ట్ మిల్లర్ల నుంచి రికవరీ ఎలా అంటూ కూడా ఇక్కడ మనకు క్వశ్చన్ మార్క్తో చూస్తున్నాం. ఒక్కో రైస్ మిల్లు 70 కోట్ల నుంచి 90 కోట్ల వరకు బకాయిలు, రెవెన్యూ యాక్ట్ ప్రయోగించినా కూడా నో రిజల్ట్. హైకోర్టులో పిటిషన్తో మిల్లర్లకు ఊరట, డిఫాల్ట్ జాబితాలో చేరిన కొన్ని మిల్లులు. ఇక ఈసారి మిల్లింగ్ కేటాయింపులపై డైలమా, 25% బ్యాంకు గ్యారంటీ అడిగిన సర్కార్. అదేవిధంగా కమిషన్ను పెంచాలంటూ సంఘం రిక్వెస్ట్ చేసింది. గత ప్రభుత్వంలో మిల్లింగ్లో అవకతవకలు, లక్షల టన్నుల బియ్యం అక్రమ విక్రయాలు అంటూ కూడా మనం అక్కడ చూస్తున్నాం. రైట్, ఇక ఇవ్వండి పలు ప్రధాన వార్తాపత్రికల్లో